మెగాస్టార్ చిరంజీవి గారు మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక బాస్ లాగా ప్రతి ఒక్కరు కూడా అది డాన్స్ కావచ్చు, యాక్టింగ్ కావచ్చు, సేవ చేసే విధానంలో కావచ్చు చాలా మంది కూడా ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ ఉంటారు. సో మరి అనిల్ రావిపూడి గారు రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో చిరంజీవి గారి గురించి చాలా ఎమోషనల్ పాయింట్స్ చెప్తూ శత్రువుని కూడా ప్రేమగా తీసుకున్నటువంటి ఒక గొప్ప మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అసలు ఆయన ఇంకా ఏం చెప్పారు చిరంజీవి గారి గురించి? సో ఖచ్చితంగా అనిల్ రావిపూడి గారు అయితే ఇంటర్వ్యూ అయితే ఇచ్చారనమాట. సో దాంట్లో చాలా విషయాలను పెట్టారు. సో చిరంజీవి గారితో ఎట్లా ఉంటుంది వర్కింగ్ నేచర్ అన్నప్పుడు చిరంజీవి గారు చాలా గొప్ప వ్యక్తి. సో ఆయన కింద స్థాయి నుంచి కష్టపడి ఆయన ఒక్కొక్క మెట్టు ఎక్కుంటూ వచ్చారు. ఆయనకి అందరూ అంటే ఆర్టిస్టులతో ఎలా ఉండాలి, ఏంటి, ఎవరిని ఎలా గౌరవించాలి, అందరూ కూడా ఆయన ఇష్టపడే విధంగా ఉంటారనమాట. సో ఆయన అసలు కోపం అనేది ఉండదు. ఎందుకంటే అంతకుముందు నేను ఆయనతో ఒక సినిమా చేయాల్సి ఉంది. సో ఒక కమిట్మెంట్ ఉండింది నాకు కొన్ని డేట్స్ ఇష్యూ వల్ల నేను ఆ సినిమా చేయలేకపోయాను. తర్వాత నేను అనుకున్నా మళ్ళీ ఆయన ఏమన్నా ఒకవేళ మనసులో పెట్టుకుంటారేమో, కోపడతారేమో అని చెప్పి సంక్రాంతికి వస్తున్నాం హిట్ కొట్టిన తర్వాత నేను ఆయన దగ్గరికి వెళ్ళి సార్ మనం సినిమా చేద్దామంటే ఓకే అని వెంటనే ఒప్పుకున్నారు. సో అది చాలా ఫాస్ట్గా కూడా కంప్లీట్ దశకు వచ్చిందంటే ఆయన కోఆపరేషన్ వల్లే. సో చిరంజీవి గారు మరి ఇప్పుడు కూడా చాలా ఎనర్జెటిక్గా మాట్లాడుతూ చేస్తూ ఉంటారనమాట. సో కథలో ఎండింగ్ పాయింట్ దగ్గర ఆగిపోయినప్పుడు ఖచ్చితంగా వెంకటేష్ గారిని తీసుకొద్దామని చెప్పి ఆయన ఒక సలహా ఇచ్చారని కూడా ఆయన చెప్పడం జరిగింది. సో ఇలా చిరంజీవి గారు కొన్ని సినిమాలకి ఆయన చెప్పిన ఒక చిన్న మాట వల్ల సినిమాలో రేంజే మారిపోతుంది. అంతకుముందు కూడా వాల్తేరు వీరేలో లాస్ట్ క్లైమాక్స్ అనేది చిరంజీవి గారు అందించిన పాయింట్ వల్ల ఆ సినిమా ఎంత సక్సెస్ అయిందని మనం చూసాం. సో మరి ఇందులో కూడా వెంకటేష్ గారి క్యామియో ఎంతవరకు ఉపయోగపడుతుంది, మరి ఈ సంక్రాంతి కూడా లాస్ట్ సంక్రాంతి లాగా అనిల్ రావిపూడి గారు ఇండస్ట్రీ హిట్ కొడతారని చెప్పి అందరూ ఎదురు చూస్తున్నారు. మరి చిరంజీవి గారు ఇప్పుడైతే లాస్ట్ బోలా శంకర్ తర్వాత మళ్ళీ ఏ సినిమాలు చేయలేదు. చాలా జాగ్రత్తగా ఆలోచించి మంచి స్టోరీస్ విని మంచి లైనప్ అయితే పెట్టుకున్నారనమాట. మరి అనిల్ రావిపూడి గారు అయితే ఇంత గొప్పగా చెప్పారు ఆయన గురించి. సో మరి చిరంజీవి గారు అనిల్ రావిపూడి గారు కాంబినేషన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది రాబోయే సంక్రాంతికి మనం మనశంకర్ వరప్రసాద్ గారి సినిమాతో తెరపైన చూడాల్సిందే.